నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలో భారీ ఎన్కౌంటర్, మృతులలో మావోయిస్ట్ అగ్రనేతలు, ఏఓబీలో టెన్షన్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి దేవినేని. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు వాదనలు వినిపిస్తున్నామని వెల్లడి. నకిలీ విత్తన తయారీదారులను ఉపేక్షించబోమన్న ప్రత్తిపాటి. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల ఆరోపణలని విమర్శ. నగరంలో సందడి చేసిన హీరో అఖిల్. అభిమాన హీరోను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు. డీటెయిల్ చూస్తే, నకిలీ విత్తనాల తయారీదారులు ఎవరైనా విడిచిపెట్టేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కాంగ్రెస్ సహాయంలో ప్రజలు దోపిడీకి గురయ్యారని తెలిపారు. నకిలీ విత్తనాల కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేసింది ఎవరని మంత్రి ప్రత్తిపాటి ప్రశ్నించారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. స్టేట్ గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. నకిలీ విత్తనాల తయారీదారులతో ప్రభుత్వం కొమ్మక్కైందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. విత్తన కంపెనీలకు అనుమతులు మంజూరు చేసిందెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సదరు కంపెనీలకు అనుమతులు మంజూరు చేయబడ్డాయని పేర్కొన్నారు. అవగాహన లేకుండా అర్థం లేని విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నకిలీ విత్తనాల తయారీ కంపెనీలను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారిపై ఇప్పటికే చర్యలకు ఉపక్రమించామని తెలిపారు. పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇటువంటి బొత్స లాంటి వాళ్ళు కానీ ప్రపంచంలో లేరు. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ దోచుకొని 16 నెలల జైలు, 12 కేసుల్లో తొలి ముద్దాయి, 43,000 కోట్లు సిబిఐ నిర్ధారణ. ఇంతవరకు ఎక్కడన్నా ఉందా దేశంలో? కాబట్టి ఆ బురద అందరికీ పొయ్యాలి. లేచిన కాడి నుంచి అవినీతి, ఏ పనన్నా జరగని అవినీతి. రెండో మాటే రాదు వాళ్ళకి, రెండో ఆలోచనే లేదు. డబ్బు మీద అధికారం మీద ధ్యాస తప్ప బొత్సకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ రెండో ఆలోచన, చేసేటువంటి ఆలోచనలో కూడా నాకు కనపట్టలేదు. వాళ్ళు పుష్కరాల్లో అవినీతి అంటాడు, సీడ్స్లో అవినీతి అంటాడు. ఆ సీడ్ కంపెనీలు ఎవరిచ్చారంటే లైసెన్సులు మీ పార్టీ ఇచ్చింది. జీవా కంపెనీకి కానీ బ్రహ్మపుత్రకు కానీ లైసెన్సులు ఇచ్చింది మీ పార్టీ. 10 ఏళ్ల కాలంలో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీ పార్టీలో పెరిగి వటవృక్షాలై రైతులను మోసం చేసినటువంటి కంపెనీలు మేము ఒక్కొక్కటి ఏరేస్తూ వస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో మీరు ఇచ్చినటువంటి జీవా కంపెనీ లైసెన్సు, మీరు ఇచ్చినటువంటి బ్రహ్మపుత్ర లైసెన్స్, దానికి నాకు చెప్తారు మంత్రి ప్రోద్బలం అంటాడు. ఇదేమైనా వైఎస్ఆర్ పార్టీయా? ఇదేమైనా బొత్స సత్యనారాయణ మంత్రి ప్రోద్బలం ఉండటానికి? 2008 జనవరి 1వ తేదీన లైసెన్స్ ఇచ్చారు. ఏ ప్రభుత్వం అంటే అప్పుడు ఉంది? జగన్మోహన్ రెడ్డి తండ్రి గారి పాలన కదా అది? వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన కదా? కాంగ్రెస్ పాలన కదా? బొత్స అప్పుడు లేడ మంత్రిగా? 2008 జనవరి 1వ తేదీన ఈ జీవా కంపెనీకి లైసెన్స్ ఇచ్చారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతగానితనంతోనే ఈనాడు జల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతు శిక్షణా శిబిరం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వం విస్తృతంగా వాదనలు వినిపిస్తుందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని జగన్ విమర్శించడం అమానుషమన్నారు. జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్లక్ష్య వైఖరితోనే ఈరోజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతిపక్షంగా ఉన్న తమ మాట వినకపోవడం వల్లనే జల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అడ్వకేట్లను సైతం మార్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల సంక్షేమానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. జగన్ ప్రేలాపనలు మానుకోవాలని ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే చంద్రబాబు ఆధ్వర్యంలో తామంతా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఏదైతే 2 రాష్ట్రాల 4 రాష్ట్రాలనే వాదన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొన్న వచ్చిన తీర్పు మీద న్యాయ కోవిధులతో ఇంటర్ స్టేట్ అధికారులు, జలవనరుల శాఖ అధికారులు, సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించిన గంగూలీ గారి టీం సభ్యులు, మన అడ్వకేట్ జనరల్ వీరంతా కూడా రేపు వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకుంటా ఉంది. తీర్పు వచ్చిన వెంటనే మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశంలో ఉన్న నేను ఈ విధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది, 2 రాష్ట్రాల 4 రాష్ట్రాల అనే వాదనల మీద 4 రాష్ట్రాలు కూడా వారి వాదనలు వినిపించాయి. దాని మీద తీర్పు ఈ విధంగా 2 రాష్ట్రాలు పరిమితం చేస్తూ వచ్చింది. దీనికి డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చారు. ఏదైతే స్టేట్మెంట్ ప్రకటన సమర్పించడానికి 4 వారాల గడువు, మన సమాధానం తెలపటానికి 2 వారాల గడువు, మన అభ్యంతరం తెలపటానికి 1 వారం గడువు, ఇవన్నీ కూడా కలిపి దగ్గర 7 వారాలు సమయం ఇచ్చి డిసెంబర్ 14కి కేసు వాయిదా వేయటం జరిగింది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒరిస్సా సరిహద్దు కోరాపుట్ ప్రాంతంలో మావోయిస్టులు నిర్వహిస్తున్న ప్లేనరీ సమాచారాన్ని అందుకున్న పోలీసులు జాయింట్ యాక్షన్ చేపట్టారు. మావోయిస్టుల శిబిరంపై పోలీసులు విసిరిన పంజాలో 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కిరణ్, సుధాకర్, ఉదయ్లు ఉన్నట్లు తెలుస్తుంది. సంఘటనా స్థలంలో AK-47, ASLR 303 తుపాకులు లభ్యమయ్యాయి. ఆపరేషన్లో పాల్గొన్న 2 పోలీసులకు గాయాలైనట్లు పోలీస్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎన్కౌంటర్పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్లేనరీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకొని హతమార్చారని కాల్పులపై భిన్న వాదాలు వినిపిస్తున్నాయి. భారీ ఎన్కౌంటర్లో AOBలో టెన్షన్ నెలకొంది. సినీ నటుడు అక్కినేని అఖిల్ విజయవాడలో సందడి చేశాడు. మహిజా విన్నింగ్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విన్నర్ ఆఫ్ క్విజర్స్ నిర్వహిస్తున్నారు. క్విజ్ పోటీలకు అఖిల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో విన్నింగ్ ట్రోఫీలను ఆవిష్కరించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలలో విజేతలను ఎంపిక చేసి భారీగా బహుమతులు అందజేస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారికి 5 లక్షల నగదు బహుమతి ఉంటుందన్నారు. అఖిల్ రాక సందర్భంగా ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు లీలా కుమార్ తదితరులు పాల్గొన్నారు. అఖిల్ మాట్లాడుతూ క్విజ్ పోటీల వలన నాలెడ్జిని వెలికి తీయవచ్చన్నారు. भालचंद्राय श्री गणेशाय धीमहि एकदन्ताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गणेशाय भालचंद्राय श्री गणेशाय धीमहि. చాలా బాగుంటారు. I'd like to congratulate winning team. ఏంటంటే 8th, 9th, 10th యూజువల్గా ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనం కొత్త ఫ్రెండ్లు వస్తుంటారు, కొత్త స్కూల్ జాయిన్ అవుతాం. చాలా ఎక్సైటింగ్ టైం, ఆల్సో చాలా ఎనర్జీ ఎక్కువ వచ్చేస్తుంది బాడీలో. సో చాలా డిస్ట్రాక్షన్స్ కూడా ఉండొచ్చు ఆ ఏజ్లో. కానీ ఇలాంటి క్విజ్లో కంపీట్ చేసినందుకు ఈ స్టూడెంట్స్ అందరికీ, కంపిటీటర్స్ అందరికీ ఐ రియల్లీ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది చాలా మంచి టైం మీ లైఫ్లో. డోంట్ లెట్ గో ఆఫ్ ఇట్, ఎంజాయ్ ఇట్. నాకు నా 8th, 9th, 10th గుర్తొస్తుంది. నేను చాలా అల్లరి పిల్లాడు ఉండేవాడిని. నేను చాలా అల్లరి చేసేవాడిని మా స్కూల్లో. ఇలాంటి ఆపర్చునిటీ అవుతుంది. మీరే లక్కీ. చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు లిటరల్గా. ఇది ఒక జాబ్ అనుకోండి. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ సాయి కుమార్ గారికి, వేణు అండ్ విదీప్ గారికి ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఫర్ పుట్టింగ్ సచ్ అ బిగ్ ప్లాట్ఫామ్ టుగెదర్. కాంపిటీషన్ అన్నాక ఓన్లీ స్పోర్ట్స్లో వస్తుంది మామూలుగా. అండ్ చదువులో ఒక కాంపిటీషన్ పెట్టడం, ఇట్స్ అ వెరీ గుడ్ అంబియన్స్. కాంపిటీషన్ అనేది చాలా మంచిది. జెలసీ ఇవన్నీ కాకుండా జనరల్గా ఒకరినొకరు కంపీట్ చేసుకుంటున్నప్పుడు యూ బెటర్ యువర్ సెల్ఫ్. అంటే మమ్మల్ని బెటర్ చేసుకుంటాం. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ టు sort of push their limits, test their minds. So I just want to congratulate everyone. Hi, good evening to one and all. I am Videep, director of winning teams. ఈ ఫస్ట్ క్విజ్ కాంపిటీషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ అనేది పెంచడానికి క్విజ్ కాంపిటీషన్ని మేము ప్లాన్ చేసాము.
ఈరోజు 23rd ట్రోఫీ లాంచ్ జరిగింది. డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈవెంట్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ మా కాన్సెప్ట్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్స్ని జాబ్స్ ఇవ్వడంగా జాబ్స్ కాంపిటీషన్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. సక్రమమైన పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రొఫెసర్ త్రిమూర్తిరావు చెప్పారు. రోగనిరోధక మాత్రలను ఇష్టానుసారం వినియోగించడం వలన కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. యాంటీబయోటిక్ల పట్ల అవగాహన కలిగి ఉండి ఇమ్యూనిటీని పెంపొందించుకోవాలని సూచించారు. డోర్నకల్ రోడ్లోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో యాంటీబయోటిక్ అవగాహన వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ప్రొఫెసర్ త్రిమూర్తిరావు మాట్లాడుతూ యాంటీబయోటిక్ల వాడకం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డాక్టర్ సలహా మేరకు రోగనిరోధక శక్తిని పెంపొందించే ట్యాబ్లెట్స్ని వాడాలని అన్నారు. పరిశుభ్రతే అనారోగ్యాలని దూరం చేస్తుందని చెప్పారు. సొంత వైద్యం ప్రాణాంతకమని అది గుర్తించి వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలని అన్నారు. శరీరంలోని యాంటీబయోటిక్ని పెంపొందించే అంశంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. రోగుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే లక్ష్యంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యాంటీబయాటిక్స్ అంటే వ్యాధికారక సూక్ష్మజీవుల్ని నశింపజేసే మందులండి యాంటీబయాటిక్స్. ఇవి కంపెనీల్లో చాలా వ్యయ ప్రయాసాలతో ఒక యాంటీబయాటిక్ని తయారు చేయాలంటే కొన్ని $1 మిలియన్ ఖర్చు అవుతాయి. అట్లాంటి యాంటీబయాటిక్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ డాక్టర్స్ ఏ జబ్బుకి ఏ మందు వాడాలి, ఏ యాంటీబయాటిక్ వాడాలి అనేది కొన్ని నిర్ధారణ ప్రకారం మేము దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. అట్లా కాకుండా ప్రజలకి అవగాహన లేమితోటి కానీ ఉత్సాహంతో కానీ అత్యుత్సాహంతో కానీ కొన్నిసార్లు డైరెక్ట్గా మందుల షాపులకు వెళ్ళో లేకపోతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళో కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ మందులు రాస్తారు, ఎక్కువసేపు కూర్చోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుందని సిపిఎం నాయకులు నటరాజ్ విమర్శించారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మిస్తానన్న స్థానిక శాసనసభ్యుడి మాటలు నీటి మూటలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రజా చైతన్య పాదయాత్రలు చేయనున్నట్లు తెలిపారు. పటమట్లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ నగర నాయకులు నటరాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నటరాజ్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఈ నెల 25వ తేదీ నుండి ప్రజా చైతన్య పాదయాత్రలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 2.5 ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలని విస్మరించిన వైనాన్ని వివరిస్తూ ఈ యాత్రలు కొనసాగుతాయన్నారు. అలాగే కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిటైనింగ్ వాల్ నిర్మించి చూపిస్తానని చెప్పిన హామీలు నేటికి నెరవేరలేదని విమర్శించారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా కరకట్ట ప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతానని చెబుతుంటే శాసనసభ్యులు ఎలా రిటైనింగ్ వాల్ నిర్మించగలరని ప్రశ్నించారు. దళితుల శ్మశాన వాటికపై జరుగుతున్న వివాదాలను రూపుమాపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పలు దేశాలలో జరిగే ఈ పాదయాత్రలు ప్రజల్ని చైతన్యపరుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ సాగుతాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తుందన్నారు. పద్ధతిలో చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన పాలనలో ప్రజలకు మిగిలింది ఏంటి అనేటువంటి ఒకసారి మనం ప్రశ్నిస్తే చర్చించుకుంటే ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఉపశమనం లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. కొండల ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మేము రిజిస్ట్రేషన్ పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్ పట్టాల కోసం మా ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పేసి ప్రకటన చేశారు. అందరూ పట్టాల కోసం అర్జీలు పెట్టారు. తీరా కొండందవి ఎలికిని పట్టినట్టుగా మళ్ళా బీపారం పట్టాలు ఎందుకు పనికిరాని పట్టాలే గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడ అందరిని ఏర్పాటు చేసి మళ్ళా బీపారం పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలు కోరుకున్నది బీపారం పట్టాలు కాదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది. ప్రభుత్వం మాట తప్పింది. మాట తప్పిన ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? ప్రజలను మోసం చేసింది కాబట్టే ప్రజలు ఈరోజు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారిని కానీ ఎమ్మెల్యేని కానీ ఎంపీలను కానీ
స్థానిక నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి దాటేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు ఈరోజు కృష్ణలోనే 104 కోట్లు శాంక్షన్ అయింది. 2.70 కిలోమీటర్లకి 104 కోట్లు శాంక్షన్ అయింది. అది వద్దు, నేను నిధులు సమీకరించి నేను బ్రహ్మాండంగా చేస్తాం మా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా ఏం కూడా అదే అని చెబుతూ కృష్ణా కరకట్ట ఇల్లు తొలగించడం కానీ లేకపోతే కాలువోడ్ల ఇల్లు తొలగించడం కానీ ఈ ప్రభుత్వం చేయదు, మాది ఇల్లు ఇచ్చే ప్రభుత్వం, ఇల్లు తొలగించే ప్రభుత్వం కాదని చెప్పేసి ఆ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ చంద్రబాబు నాయుడు శాంతం మొదలేసి ఆయనకి మొత్తం బ్యూటిఫికేషన్ చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల మనిషే తప్ప ప్రజలకు మాత్రం మనిషి కాదు అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఆయన కలెక్టర్ సమావేశంలో జరిపి మొత్తం బ్యూటిఫికేషన్ అనే పేరుతో ఇల్లు తొలగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాలవడ్లకు నోటీసులు ఇస్తూ ఉంటే సిపిఎం పార్టీ దాన్ని వెనక్కొట్టింది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇల్లు కనుక తొలగిస్తే నా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ జీవోను రద్దు చేయడం కానీ కాలువడ్లు ఇల్లు తొలగించడం కానీ చంద్రబాబుతో స్టేట్మెంట్ ఇప్పించమంటే ఈ ఎమ్మెల్యే వాళ్ళం ఈ ప్రజాప్రతినిధుల వల్ల కావట్లేదు. ఒకటే చెప్తా ఉన్నాం మేము, ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు జరిపే దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విఫలం అవటమే కాదు, ప్రజలు చాలా నయవంచనకు గురి చేస్తూ ఉంది. అందుకనే సిపిఎం విద్యారంగ సమస్యలపై ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పోలారి అన్నారు. పీడీఎస్యు 8వ నగర మహాసభలో పాల్గొన్న ఆయన విద్యను వ్యాపారంగా మార్చి పేదవారికి విద్యను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో పీడీఎస్యు 8వ నగర మహాసభలను నిర్వహించారు. మహాసభలో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలారి మాట్లాడుతూ నేటి విద్యారంగ సమస్యలపై విద్యార్థులు సంఘటితమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బు ఉన్నవారికి ఉన్నత విద్య అన్నట్లు ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, అందరికీ సమాన విద్య కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యకు కొమ్ము కాయడం తగదని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, బోధనా ఫీజులు విడుదల చేయాలన్నారు. మహాసభల్లో 10 అంశాలపై తీర్మానాలు చేశారు. నిరుద్యోగులకు 2,000 రూపాయల చొప్పున వృద్ధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రవిచంద్ర పాల్గొన్నారు. పీడీఎస్యు నగర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 9, 10, 11 తేదీలలో విజయవాడలో జరుగుతూ ఉన్నాయి. ఇవి 20వ రాష్ట్ర మహాసభలు. 20వ రాష్ట్ర మహాసభల కంటే ముందు 19వ మహాసభలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో జరిగాయి. నేడు 20వ రాష్ట్ర మహాసభలు రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకోవడం ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక విప్లవ విద్యార్థి సంఘం నేడు రాష్ట్రంలో, దేశంలో ఒక విద్యారంగ సమస్యల మీద నిజాయితీ, నిస్వార్థంగా పనిచేస్తూ విద్యార్థుల యొక్క సమస్యలే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పీడీఎస్యు విద్యార్థి సంఘం నేడు 20వ రాష్ట్ర మహాసభలు జరుపుకోవడం అనేటువంటిది నేడు జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర మహాసభలు సందర్భంగా ముందుగా ఈ 13 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా మహాసభలు, కింద స్థాయి సభలు జరుపుకోవాలని పిలిపించాం. ఆ పిలుపులో భాగంగా విజయవాడ నగరంలో నగర మహాసభ కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ నగర మహాసభలో ఈ విజయవాడ నగరంలో జరిగినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ఆ తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని నిర్వహించడం కోసం ఈ మహాసభ దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అదే విధంగా ఇవాళ రాష్ట్రంలో విద్యారంగం సమూలమైనటువంటి సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ విద్యారంగంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఉన్నత ఎడ్యుకేషన్ వరకు ఒక కార్పొరేటు కార్మికులందరికీ ఈఎస్ఐ అమలుకు చర్యలు తీసుకోవాలని సిఐటియు ఉపాధ్యక్షులు డివి కృష్ణ డిమాండ్ చేశారు. ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని అన్నారు. అన్ని మండల కేంద్రాలలో డిస్పెన్సరీలు ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎస్ఐ హాస్పిటల్ అధ్వానంగా ఉందని, కనీస వసతులు కూడా కల్పించకపోవడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులు డివి కృష్ణ మాట్లాడుతూ పేరుకే ఈఎస్ఐ హాస్పిటల్ అని సేవలు అందించడంలో విఫలం అవుతున్నారని వాపోయారు. ఇన్పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. గుణదల ఆసుపత్రితో పాటు జిల్లాలోని అన్ని డిస్పెన్సరీలు, క్లినిక్లలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని కోరారు.
అధికారులకు ఒక నీతి, కార్మికులకు ఒక నీతి అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించడం తగదని కృష్ణ సూచించారు. డాక్టర్ల నియామకం లేక సగానికి పైగా రోగాలకు కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈఎస్ఐ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి కార్మికులకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐకి సంబంధించి కార్డు తీసుకొస్తే ఈఎస్ఐకి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు ఆరోగ్యశ్రీ ఉందా అని అడుగుతున్నారు. ఆరోగ్యశ్రీ ఎందుకయ్యా? అక్కడికి వెళ్ళు. లేకపోతే ఆరోగ్యశ్రీ ఉందా? గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళు. ఏమైనా గ్లోబల్ హాస్పిటల్తో కాంటాక్ట్ ఉందా? ఆరోగ్యశ్రీ ఏంటి? నీకు ఈఎస్ఐ కార్డు ఉంది, నెలకు 950 రూపాయలు డబ్బు కడుతున్నా. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీకి వెళ్ళలేకపోతే ఈఎస్ఐ తడికా? ఏమైనా తడికా ఇది? అందుకనే కుదరదు. ఈఎస్ఐకి వెళ్ళాలి. సర్వ జబ్బులకి, జలుబు చేసినా, జ్వరం వచ్చినా, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, చివరికి క్యాన్సర్ వచ్చినా దాన్ని చూడాల్సిన బయట హాస్పిటల్. ఇందాక చెప్పా, ఊపిరితిత్తులు మార్చాలన్నారండి. 50 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. మెడ్రాస్లో ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. అక్కడ ఊపిరితిత్తులు మారుస్తారు, మిషన్లు ఇస్తారు. అక్కడ పంపించమన్నాం, అక్కడ పంపడానికి రూల్ లేదంటాడు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నిమిషకెళ్తే అక్కడ మేము చూడమని చెప్తున్నారు, తిరిగి పంపిస్తున్నారు. అందుకనే ఈ రోజున ఆ ఈఎస్ఐ పరిస్థితి, కార్మికుడి పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. నేను ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ అని చెప్తున్నాడు. కృష్ణారావు రోజు మీ గోడ పడలేకపోతున్నాను, ఇక్కడే రూమ్ ఇస్తాను ఉండండి అన్నాడు. ఎందుకని రోజు ఫోనే, రోజు వెళ్తామే, బాగోపోతే వెళ్తాం. ఎన్నిసార్లు వెళ్ళాలి? ఎంతమంది తరపు వెళ్ళాలి? కార్మికుడు ఎవడు హామీ లేకుండా, ఎవరు జోక్యం లేకుండా స్వేచ్ఛగా కార్మికుడు వచ్చి వైద్యం చేయించుకోగలగాలి. అది ఈఎస్ఐ కార్డు యొక్క లక్ష్యం. ఫ్యామిలీ మొత్తం చేయించుకోవాలి. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు అని చెప్పని మాత్రం మేము చెప్పదచ్చాం. మరొక అంశం ఏంటంటే, ఈఎస్ఐలో చేరినోడు బయట హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆటో పెట్టుకోవాలి. అంబులెన్స్ కూడా లేదు. డబ్బులు లేవా? గోల్డ్ డబ్బు ఉన్నాయి, కానీ అంబులెన్స్ కూడా లేని పరిస్థితి మనకుంటుంది. దాంతోపాటుగా ఏసీడీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలో భారీ ఎన్కౌంటర్, మృతులలో మావోయిస్ట్ అగ్రనేతలు, ఏఓబీలో టెన్షన్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి దేవినేని. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు వాదనలు వినిపిస్తున్నామని వెల్లడి. నకిలీ విత్తన తయారీదారులను ఉపేక్షించబోమన్న ప్రత్తిపాటి. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల ఆరోపణలని విమర్శ. నగరంలో సందడి చేసిన హీరో అఖిల్. అభిమాన హీరోను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులు. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.